హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారో బాగున్నారా? మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నేను దోశలకి అయితే వేసుకున్నానండి పప్పు. దాన్ని అయితే నేను ఇప్పుడు శుభ్రం అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు అయితే మిక్స్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. సో మిక్సీ అయితే పట్టేసుకున్నాము. పిండి చూసారా, చాలా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా బియ్యం ఒకలా కూడా కనిపించకుండా మిక్స్ అయితే చేసుకోవాలి. చేసేసుకున్నామండి. అయితే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. అదేంటంటే చాలామంది మిక్స్ చేసేసాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనం నైట్ దాన్ని సాల్ట్ వేసుకొని అయితే మనం దానిపైన జాలి లాంటిది లేకపోతే హోల్స్ లాగా ఉంటే దాన్ని అయితే పెట్టుకోవాలండి నైట్. మనకి నైట్ టైం అలా పెట్టుకొని మార్నింగ్ మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్నెస్ అనేది ఉంటుందండి. మనమైతే పెట్టేసుకోవాలండి. సో చూసారా, మార్నింగ్ మొత్తం ఎలాగొచ్చేసింది బుడగల కింద. అలా కొంచెం పుల్లాలండి పిండి అనేది, అప్పుడే దోశలన్నీ బాగా వస్తాయి. దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని సాల్ట్ అవి చూసుకొని వేసేసుకుంటే సరిపోద్దండి. కొన్ని వాటర్ కావాలంటే వాటర్ కూడా కొన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మిక్స్ చేసుకుని ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా ఫ్లాప్ అవుతుందండి. తర్వాత అయితే బాగా వస్తాయి. నాకు దోశ వేయడం అంటే చాలా కష్టమండి. నాకు సరిగ్గా రావు దోశ వేయడం, బట్ ట్రై చేస్తున్నాను. కొంతమందికి చాలా బాగా వస్తుందండి. అదొక ఆర్ట్ అండి నిజంగా దోశ వేయాలంటే. సో ఫైనల్గా అయితే దోశలు అయితే వేసాను. కొబ్బరి చట్నీతో అయితే నంచుకుని తింటే భలే ఉంటుందండి. నా వీడియో నేను చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి.